నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఎవరికి తోచినట్లు వాళ్లు తమ నిరసనను తెలియజేస్తున్నారు. వాళ్లను అణిచివేసేందుకు భద్రతా దళాలు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించాయి. అయితే అక్కడ విధుల్లో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికారిని సోనియా సెహ్రావత్ తీరు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒకే ఒక్క స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. సోనియా సెహ్రావత్ చేసిన పోస్టు భద్రతా వ్యవస్థలకు సోషల్ మీడియా స్టార్డమ్ మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఘటన లోతుల్లోకి వెళ్తే హర్యానాకు చెందిన సోనియా సెహ్రావత్ సిఆర్పీఎఫ్ ప్రత్యేక విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో @3 సోనియా పేరిట ఆమెకు అకౌంట్ ఉంది. 6 లక్షలకు పైగా ఫాలోవర్లతో ఆమె కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్గా మారిపోయారు. యూనిఫామ్తో ఉన్న ప్రొఫైల్ పిక్తో మొదలై బ్లాక్ క్రాప్ టాప్, క్యానరీ స్కర్ట్స్తో సిరత్ అని క్యాప్షన్లు పెట్టడం, బీచ్ మరియు బీచ్ లొకేషన్లలో సినిమా పాటలకు డాన్స్లు, బైక్ రైడింగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె చేయని రీల్స్ లేవు. విన్ లైఫ్ లైక్ ఏ వారియర్ అనే పాడ్కాస్ట్లో ఆమె తనకు ట్రైనింగ్ సమయంలో 52 కుట్లు పడినట్లు చెప్పారు. దీంతో అందరూ ఆమె ధైర్యానికి సోషల్ మీడియాలో మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు సోనియా అదే సోషల్ మీడియా వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంటు సెషన్స్ ప్రారంభమైన రోజున విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్ర రూపం దాల్చిన సమయంలో దాన్ని అదుపు చేయాల్సిన స్థానంలో సోనియా ఉన్నారు. ఈ సమయంలో సోనియా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. తనను తాము తీర్చిదిద్దుకోలేని వారు దేశాన్ని బాగు చేస్తారంట అని దానికి కామెంట్ పెట్టారు. ఇది నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్లను బొద్దింకలతో పోల్చడంపై సీజేపీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించింది. మేం బొద్దింకలమే, కానీ గుర్తుంచుకోండి, బొద్దింకలకు చావులేదు అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. దాంతో ఆమె ఆ పోస్ట్ను డిలీట్ చేసింది. అయినా వివాదం సద్దుమణగలేదు. ప్రొఫెషనల్ యూనిఫామ్లో ఉన్నప్పుడు సర్వీస్ నిబంధనల ప్రకారం వ్యక్తిగత ద్వేషాలు, జాత్యహంకార వ్యాఖ్యలు, రాజకీయ అంశాలపై కమెంట్లు చేయకూడదు. కానీ సోనియా నిబంధనలను తుంగలో తొక్కేశారు. అయితే ఈ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా తన చేతికి ఉన్న ప్లాస్టర్, మెడపై ఉన్న గీతల గుర్తులను చూపిస్తూ అసలు నిజాలు వేరే ఉన్నాయని వాపోయారు. విద్యార్థుల నిరసనల ముసుగులో విద్రోహ శక్తులు, ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన తీవ్రవాద ధోరణి ఉన్న వ్యక్తులు జంతర్ మంతర్ వద్దకు వచ్చారని ఆరోపించారు. మహిళా సిబ్బందిని కాపాడే ప్రయత్నంలో పగిలిన గాజు సీసాలు, రాళ్లు, చెప్పులతో తమపై దాడి చేశారని, గోళ్లతో గీరి గాయపరిచారని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించే స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజా ఉద్యమాలను, నిరసనకారులను కీటకాలుగా లేదా బొద్దింకలుగా వర్ణించడంపై మాత్రం సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య ధోరణితో నిరసనకారులను అణిచివేసేందుకు ఎలాంటి పదజాలాన్ని వాడడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు తమ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వెళ్లగక్కడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనే వాదనలు బలపడుతున్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించే బలగాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణగా ఉండాలే తప్ప ఇన్ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తి ప్రజా నిరసనలను చులకన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమని మాజీ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో లభించే కొన్ని వేల లైక్స్, ఫాలోవర్ల మత్తు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత కంటే పెద్దదైపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి పక్షపాతం లేకుండా వ్యవహరించినంత కాలం వ్యవస్థపై పౌరులకు నమ్మకం కలగడం సందేహమే.